నిద్రపోవడానికి కూడా తలనొప్పి వస్తుంది అన్న. జెండు బాంబులు చందనగర్లో ఉంటాడు. 4ంటికి ఆకలితో వచ్చానన్న. నీ అమ్మ మామూలు కాదు. దయచేసి 10 మందికి హెల్ప్ చేయండి. సినిమాని బాగాలేదని చెప్పండి. ఎవరైనా టికెట్ బుక్ చేసుకుంటే దయచేసి క్యాన్సిల్ చేసుకోండి. మీ డబ్బులు సేవ్ చేసుకోండి, మీ టైం సేవ్ చేసుకోండి. ఇలాంటి టార్చర్ అయితే రావద్దు. టాక్సిక్ కాదు, టార్చర్ పెట్టుకోవాల్సింది. నెంబర్ 1 టార్చర్ పెట్టాను. 3.5 hours నాన్ స్టాప్ టార్చర్ పెట్టాడు. మామూలుగా లేదు అసలు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదో ఒక కొంచెమైనా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇంటర్వెల్కి వెళ్ళిపోతున్నారు బయటికి. ఆ లెవెల్ ఉంది అవుట్పుట్. మరీ రాడ్ ఎంత రాడ్లు పెట్టినా సరే అంత రాడ్ అన్న. మీడియాకి సోషల్ మీడియా కూడా చెప్తున్నా, ఈ సినిమా మీద ఎవరు యుద్ధం చేయొద్దు. రేపటిలోగా లేకపోతే ఈ సాయంత్రం లోపల ఈ సినిమానే అయిపోతుంది అన్న. ఇదే నా కోరిక. థ్యాంక్ యూ అన్న. ఏం నచ్చా, సాంగ్లు బాగలే, స్టోరీ బాగలే, 5 గంటల కామెడీ తప్ప సీన్ తప్ప ఏం లేదు సినిమా మొత్తం. లేదు, చెత్త సినిమా ఇది. 5 years బొక్క, 5 years సేమ్ అట్టర్ ఫ్లాప్. ముద్ర బొక్క. మార్నింగ్ 6 లైక్ సినిమాకి వచ్చినాం, ముద్ర లేదు, ఏం లేదు. మొదలు లేకుంది యాక్షన్. అసలు చిరాకు ఉంది, చాలా చిరాకు ఉంది. అంటే యశ్ ఎప్పుడు చచ్చిపోతాడా సినిమాలో అనుకుంటాం మనం. ఇంకా అంత దారుణంగా ఉంది. స్టోరీ ఏం లేదు, ఏదో ఉంది. వద్దన్నా అసలు బాగాలేదు. డబుల్ రాకీ అంత సౌమ్యంగానే జరిగింది. అంత సవ్యంగా జరిగింది లోపల. సూపర్, ఎక్సలెంట్. ఏముందన్న ఎలివేషన్ తప్ప ఏమి లేదు సినిమాలో. యశ్వంత్ బాగానే ఉంది, బీజిఎం బాగుంది, స్టోరీ లేదు. పొద్దున్న 5ంటికి అలారం పెట్టుకుని వచ్చినందుకు దిల్ రాజు గారు మాకు చాలా న్యాయం చేశారు. సినిమా ఏం బాగాలేదన్న, అస్సలు ఎలివేషన్స్ కానీ ఏం బాగాలేవు. ఓటీటీలో కూడా మీకు టైం ఉంటే మాత్రం చూడండి, లేకుంటే అసలు వద్దు. ఆడియన్స్ కి జోకర్ చేసి ఏం లేదు. దీనికన్నా రాజాసాబ్ బెటర్. తలకాయ పోటు. చూడలేదు బ్రో, పడుకున్నాను. యావరేజ్ అంతే. ఏం లేదు, సినిమా మొత్తం పైసలు బొక్క. వేస్ట్ ఆఫ్ టైం, ఏం లేదు, మ్యాటర్ లేదు. వేస్ట్ సినిమా, డిజాస్టర్ మూవీ. రాజసాబ్ చూడొచ్చు, సూపర్ ఉంది. టార్చర్ రాడ్. Yeah, it's good. అన్న ఇందాక ఎవరైనా వీడియో తీసి డిలీట్ చేయమనండి అన్న ప్లీజ్. సినిమా మాత్రం బాగుందన్న, చూడాలి. ఎందుకు చూడాలో కూడా తెలియకుండా చూడాలి మీరు ఖచ్చితంగా. ఈ వారం అన్న వచ్చి వారం అన్న ఇరుముడి తప్ప ఇంకేమీ ఆడదు. వన్ టైం వాచబుల్ మూవీ అన్న. ఏ ధైర్యం తోడు చెప్తున్నావు అన్న. వన్ టైం వాచబుల్ అంతే. సినిమా పర్లేదు అంతే, ఏమీ లేదు. ఏది అసలు సినిమా అంటారు అన్న దాన్ని. పాజిటివ్గా చెప్తే కొడతారు, చెప్తానా. ఫైటింగ్స్ బాగున్నాయి, గ్యాంగ్స్టర్ లుక్స్ బాగున్నాయి, గన్స్ ఫైరింగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ అయితే పర్లేదు అంతే. ఖైరాద్వాని ఇందులో చాలా ఆర్ట్ సీన్లు ఎక్కువ ఉన్నాయి. ట్రైలర్ చూపించినట్టు ఉన్నాయి. 18+ కంటెంట్ మొత్తం 18+ కంటెంట్. ఈ సినిమా ఎక్కువ సింగిల్స్కి లేడీస్కి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. బాగుంటుంది సినిమా, వాళ్ళకైతే నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఫైట్స్ 200 కోట్ల బొక్క. కథ అంతా ఏమీ లేదు. పాపం గీతు మోహన్ దాస్ గారు దయచేసి చెప్తున్నా, ప్లీజ్ పాజిటివ్ గా మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఆడియన్స్ కి డబ్బులు బొక్క అవుతాయి. 250 రూపాయలు బొక్క. లాస్ట్ టైం గుంటూరు కారంతో పెద్ద బొక్క పడ్డది హనుమాన్ కి.
సేమ్ ఇరుముడికి అట్లనే చేసిండు. అయ్యప్పతో పెట్టుకున్నాడు. 200 కోట్ల బొక్క. దిల్రాజు హేటర్స్ పరిగెట్టండి వద్దు థియేటర్లోకి వెళ్ళిపోతున్నారు అన్న. థియేటర్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఒకటే చెప్తున్నా, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం చెప్పిందో అర్థం కావట్లేదు. ఈ మధ్యలో వచ్చిన యాక్షన్ మూవీస్, ఫ్యాక్షన్ మూవీస్ చూసి విసుగొచ్చి ఇట్లా కాదు మీకు యాక్షన్ సినిమా చూపిస్తా అని ఒక టార్చర్ సినిమా చూపించిండు. దయచేసి చెప్తున్నా, ప్లీజ్ ప్లీజ్ సినిమాకి రావద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్. ఇంకా షోస్ అన్ని కూడా ఇరుముడే కలెక్షన్ బీపొచ్చాం. నెక్స్ట్ నుంచి ఇరుముడే మొత్తం. సినిమా అయితే పర్లేదు అంతే, ఇంకేమీ లేదు ఇందులో. వన్ టైం అంతే, ఏదో చూడాలని చూడొచ్చు అంతే. కాదు భయ్యా, 200-300 పెట్టి టికెట్ ఇంత పెట్టుకొని వస్తున్నాం మేము. అంత అన్ని క్రోడ్స్ పెట్టి సినిమా తీసినప్పుడు కనీసం కొంచెం మినిమం కంటెంట్ పెట్టుకుని అన్న తీయాలి కదా. అసలు ఏం కంటెంట్ ఉంది, అసలు సినిమా వేసాలి ఎలా చూస్ చేసుకున్నాడు, ప్రొడ్యూసర్స్ ఎట్లా పెట్టారు, డైరెక్టర్ ఏంది, అసలు ఏంది అర్థం. మాకు సినిమా అయితే మొత్తం టార్చర్ అంటే మరీ టార్చర్. కనీసం గేమ్ చేంజర్ అయినా ఒక 10 నిమిషాలు చూసి అన్నకు వెళ్తామేమో, కానీ ఇది మరీ టార్చర్. ఇది అసలు యశ్ ఎట్లా ఒప్పుకున్నాడో ఎట్లా చేసిండో అనేది మాకు మినిమం చెప్తున్నా. ఆడియన్స్ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మినిమం చెప్తున్నా, అసలు ఇరుముడికి వెళ్ళిపోండి. 10 సార్లు పోండి ఇరుముడికి, కానీ ఈ సినిమాకి అయితే పోకండి. KGF 1, KGF 2 దాంట్లో పోయాడు అన్న వేసన్న. దగ్గర కూడా రాలేదు. సినిమా వేరు, ఈ సినిమా వేరు. సినిమా పేరు టాక్సిక్ కాదు, టార్చర్ అని పెట్టాలి. మామూలుగా కాదు అసలు కూర్చోబెట్టి. నాకైతే ఇంకా అందరూ 200-300 గురించి బాధపడుతున్నారు. ఆంధ్రలో మన తమ్ముళ్ళు 600 పెట్టి వెళ్తున్నారు సినిమాలకి. వాళ్ళకి మాత్రం పెన్షన్ ఏదో ఇవ్వాలి ఖచ్చితంగా. మామూలు టార్చర్ కాదు, పిచ్చి పిచ్చి లెగిస్తారన్న లోపల. మామూలు పిచ్చి కాదు. కూడా రాకండి.